హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం డైలీ ఉపయోగించే కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్సెస్ హిందీలో ఎలా మాట్లాడాలనేది నేర్చుకోబోతున్నాం. సో, మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీరు బాగున్నారా? క్యా ఆప్ ఠీక్ హై? బాగున్నారా అని అడగాలంటే క్యా ఆప్ ఠీక్ హే? ఆప్ అంటే ఏంటి మీరు, ఠీక్ హే అంటే బాగున్నారా. క్యా ఆప్ ఠీక్ హే? మీరు బాగున్నారా. క్యా అనేవాడు యాడ్ చేసి మాట్లాడాలి. ఎందుకంటే మనం ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం అంటే అడుగుతున్నాం కాబట్టి క్యా యాడ్ చేసి మాట్లాడాలి. ఓకేనా. నెక్స్ట్ అవును, నేను బాగున్నాను. హా, మై ఠీక్ హూ. ఇది ఎలా చెప్పాలంటే హా, హా అంటే అవును అని, ఎస్ అనమాట. మే ఠీక్ హూ, నేను బాగున్నాను. మే అంటే నేను, ఠీక్ హూ అంటే బాగున్నాను. హా మే ఠీక్ హూ, హా మే ఠీక్ హూ, అవును నేను బాగున్నాను. ఇలా చెప్పాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆప్ కహా జా రహే హై? సో, నెక్స్ట్ సెంటెన్స్ గమనించినట్టయితే మీరు ఎక్కడికి వెళ్తున్నారు. ఆప్ కహా జా రహే హే? ఆప్ అంటే మీరు, కహా అంటే ఏంటి ఎక్కడికి, జా రహే హే వెళ్తున్నారు. ఆప్ కహా జా రహే హే? మీరు ఎక్కడికి వెళ్తున్నారు. నేను మార్కెట్కు వెళ్తున్నాను. मै बाजार जा रहा हूँ. మే బాజార్ జా రహా హూ, నేను మార్కెట్కి వెళ్తున్నాను. మే అంటే నేను, బాజార్ అంటే మార్కెట్కు బజారుకు, జా రహా హూ అంటే వెళ్తున్నాను. మే బాజార్ జా రహా హూ, నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఏం చేస్తున్నావు? క్యా కర్ రహే హో? సో, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఎలా అడగాలి. క్యా కర్ రహే హో? ఏం చేస్తున్నావు. క్యా అంటే ఏమి, కర్ రహే హో చేస్తున్నావు. క్యా కర్ రహే హో అంటే ఏం చేస్తున్నావు. నేను చదువుతున్నాను. मैं पढ़ाई कर रहा हूँ. మే పడాయి కర్ రహా హూ, నేను చదువుతున్నాను. మే అంటే నేను, పడాయి కర్నా అంటే చదవటం అనమాట. పడాయి కర్ రహా హూ చదువుతున్నాను. थोड़ा धीरे बोलिए. తోడా ధీరే బోలియే. కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. తోడా ధీరే బోలియే. తోడా అంటే కొద్దిగా లేదా కొంచెం, ధీరే అంటే నెమ్మదిగా, బోలియే అంటే మాట్లాడండి. తోడా ధీరే బోలియే, కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. హిందీ నేర్చుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నారా? ముందుగా శాంపిల్ పీడిఎఫ్ చూడాలనుకుంటే మీ వాట్సాప్ నుండి హై అని పంపండి. మేము ఫ్రీగా పంపిస్తాము. ఇంకా ఆలస్యం చేయకండి. ఈ రోజే జాయిన్ అవ్వండి. ఆత్మవిశ్వాసంతో హిందీ మాట్లాడడం ప్రారంభం. కోయి బాత్ నహి అంటే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వన్, నాకు ఆలస్యం అవుతుంది. ముజే దేర్ హో రహీ హే. ముజే అంటే ఏంటి నాకు, దేర్ హోనా అంటే లేట్ అవ్వడం అనమాట. ముజే దేర్ హో రహీ హే, నాకు లేట్ అవుతుంది. ఆప్కా నామ్ క్యా హే? మీ పేరేమిటి. ఆప్కా అంటే మీ యొక్క, ఆప్కా నామ్ మీ యొక్క పేరు, మీ పేరు. క్యా హే అంటే ఏమిటి. ఆప్కా నామ్ క్యా హే అంటే మీ పేరు ఏమిటి. ఓకేనా. నెక్స్ట్, మేరా నామ్ కృష్ణ హే. నా పేరు కృష్ణ. మేరా నామ్ అంటే నా యొక్క పేరు, కృష్ణ హే అంటే కృష్ణ. ఫిర్ మిల్తే హే, మళ్ళీ కలుద్దాం. ఫిర్ అంటే ఏంటి మరలా, మిల్నా అంటే కలవటం, మిల్తే హే కలుద్దాం. ధ్యాన్ సే సునియే, జాగ్రత్తగా వినండి. సునియే అంటే వినండి. ముజే యహ్ పసంద్ హే, నాకు ఇది ఇష్టం. ముజే అంటే నాకు, యహ్, యహ్ అంటే ఏంటి ఇది, పసంద్ హే అంటే ఇష్టం. ముజే యహ్ పసంద్ హే, నాకు ఇది ఇష్టం. ఒకవేళ ఇష్టం లేదు అని చెప్పాలంటే ముజే యహ్ పసంద్ నహీ హే, నాకు ఇది ఇష్టం లేదు. పసంద్ నహీ హే అంటే ఇష్టం లేదు, పసంద్ హే అంటే ఇష్టమని. నెక్స్ట్, నేను వస్తున్నాను అంటే ఎలా చెప్పాలి. మే ఆ రహా హూ. మే అంటే నేను, ఆ రహా హూ అంటే వస్తున్నాను. ఆన అంటే రావడం కదా. మే ఆ రహా హూ అంటే నేను వస్తున్నాను. మే జా రహా హూ, నేను వెళ్తున్నాను. జా రహా హూ అంటే వెళ్తున్నాను.
నెక్స్ట్ రుకో మే బీ ఆ రహా హూ, ఆగు నేను కూడా వస్తున్నాను. రుకో అంటే ఆగు అని అర్థం. మేబీ అంటే నేను కూడా, మేబీ నేను కూడా, ఆ రహా హూ వస్తున్నాను, మేబీ ఆ రహా హూ నేను కూడా వస్తున్నాను. జరా ఇంతజార్ కరో, కొంచెం వేచి ఉండు. ఇంతజార్ కర్నా అంటే వెయిట్ చేయడం, అంటే ఎదురు చూడటం. జరా అంటే కొద్దిగా లేదా కొంచెం. జరా ఇంతజార్ కరో, కొంచెం వేచి ఉండు. నెక్స్ట్ మే అభి వ్యస్త హూ, నేను బిజీగా ఉన్నాను. వ్యస్త అంటే ఏంటి? బిజీగా ఉండడం అన్నమాట. మే అభి అంటే ఇప్పుడు, వ్యస్త హూ బిజీగా ఉన్నాను. బాద్ మే బాత్ కర్తే హై, తర్వాత మాట్లాడుకుందాం. బాద్ మే అంటే తర్వాత, బాత్ కర్తే హై మాట్లాడుకుందాం. బాద్ మే బాత్ కర్తే హై తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇది చాలా మంచిది అంటే యహ్ బహుత్ అచ్చా హై. యహ్ అంటే ఇది, బహుత్ అంటే చాలా, అచ్చా హై మంచిది. యహ్ బహుత్ అచ్చా హై ఇది చాలా మంచిది. యహ్ ఠీక్ నహీ హై, ఇది సరైనది కాదు, అంటే ఇది మంచిది కాదు, ఇది బాగోలేదు అనే మీనింగ్ కూడా వస్తుందన్నమాట. ముజే నహీ పతా, నాకు తెలియదు. ముజే అంటే నాకు అని వస్తుంది మీనింగ్ ఇక్కడ. నహీ పతా తెలియదు. ముజే పతా హై అంటే నాకు తెలుసు. ముజే నహీ పతా నాకు తెలియదు. సబ్ ఠీక్ హో జాయేగా, అంత బాగానే ఉంటుంది, అంటే అంత క్లియర్ అవుతుంది, బాగుంటుంది అని అర్థం. జల్దీ కీజియే, త్వరగా చేయండి. జల్దీ త్వరగా, కీజియే అంటే చేయండి. ఏదైనా పని చెప్పేటప్పుడు త్వరగా చేయండి అంటాం కదా. సో జల్దీ కీజియే త్వరగా చేయండి. ధ్యాన్ రఖియే అంటే శ్రద్ధ పెట్టండి, దృష్టి పెట్టండి, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి మీనింగ్ వస్తుందన్నమాట. రఖనా అంటే ఉంచటం లేదా పెట్టటం. మే కోషిష్ కరుంగా, నేను ప్రయత్నిస్తాను. కోషిష్ కర్నా అంటే ప్రయత్నించడం, ట్రై చేయటం. మే కోషిష్ కరుంగా అంటే నేను ప్రయత్నిస్తాను. నెక్స్ట్ ముజే మాఫ్ కీజియే, నన్ను క్షమించండి. ముజే నన్ను, మాఫ్ కర్నా అంటే క్షమించటం. ముజే మాఫ్ కీజియే నన్ను క్షమించండి. నెక్స్ట్ ఆప్ కైసే హై, మీరు ఎలా ఉన్నారు. ఆప్ అంటే మీరు, కైసే అంటే ఎలా, ఆప్ కైసే హై మీరు ఎలా ఉన్నారు. మే ఠీక్ హూ ధన్యవాద్, నేను బాగున్నాను, ధన్యవాదాలు. మీరు నా మాట వింటున్నారా. క్యా ఆప్ మేరీ బాత్ సున్ రహే హై, క్యా ఆప్ మేరీ బాత్ సున్ రహే హై. ఆప్ అంటే మీరు, మేరీ బాత్ అంటే ఏంటి ఇక్కడ, నా మాట. సున్ రహే హై వింటున్నారా. క్యా ఆప్ మేరీ బాత్ సున్ రహే హై, మీరు నా మాట వింటున్నారా. అవును వింటున్నాను చెప్పాలంటే హా మే సున్ రహా హూ, నేను వింటున్నాను. హా అంటే అవును, మే అంటే నేను, సున్ రహా హూ అంటే వింటున్నాను. హా మే సున్ రహా హూ, అవును నేను వింటున్నాను. ఆప్ కహా రహతే హై, మీరు ఎక్కడ ఉంటారు. ఆప్ మీరు, కహా అంటే ఎక్కడ, రెహనా అంటే ఉండటం, రహతే హై ఉంటారు. ఆప్ కహా రహతే హై, మీరు ఎక్కడ ఉంటారు. మే హైదరాబాద్ మే రహతా హూ, నేను హైదరాబాద్లో ఉంటాను. రహతా హూ అంటే ఉంటాను. ముజే ఆప్కి మదద్ చాహియే, నాకు మీ సహాయం కావాలి. ముజే అంటే నాకు, ఆప్కి మద్దత్ అంటే ఏంటి, మీ సహాయం, చాహియే కావాలి. ముజే ఆప్కి మదద్ చాహియే, నాకు మీ సహాయము కావాలి. మీరు ఏం చేయగలరు. ఆప్ క్యా కర్ సక్తే హై, ఆప్ మీరు, క్యా కర్ సక్తే హై అంటే ఏం చేయగలరు, మీరు ఏం చేయగలరు. మే ఆప్కి మద్దత్ కర్ సక్తా హూ, నేను మీకు సహాయం చేయగలను. మే ఆప్కి అంటే నేను మీకు, మద్దత్ కర్ సక్తా హూ సహాయం, హెల్ప్ చేయగలను. యహ్ కిత్నా హై, ఇది ఎంత. యహ్ అంటే ఇది, కిత్నా హై అంటే ఎంత. యహ్ కిత్నా హై ఇది ఎంత. యహ్ బహుత్ మెహంగా హై,
ఇది చాలా ఖరీదైనది. తోడా కమ్ కీజియే, కొంచెం తగ్గించండి. తోడా అంటే కొంచెం, కమ్ కర్నా అంటే తగ్గించటం, కమ్ కీజియే అంటే తగ్గించండి. తోడా కమ్ కీజియే, కొంచెం తగ్గించండి. ముజే యహ్ చాహియే, నాకిది కావాలి. యహ్ చాహియే అంటే ఇది కావాలి. వహ్ చాహియే అంటే అది కావాలి. ముజే అంటే నాకు. నెక్స్ట్, ఆప్ కబ్ ఆయేంగే, మీరు ఎప్పుడు వస్తారు. ఆప్ మీరు, కబ్ అంటే ఎప్పుడు, ఆయేంగే అంటే వస్తారు. ఆప్ కబ్ ఆయేంగే, మీరు ఎప్పుడు వస్తారు. మే కల్ ఆऊंगा, నేను రేపు వస్తాను. కల్ అంటే రేపు, ఆऊंगा వస్తాను. మే కల్ ఆऊंगा, నేను రేపు వస్తాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.